హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి? సో, మేము గుంటూరు నుంచి అయితే వచ్చేసాము. నైట్ వచ్చేసరికి 12:00 అయిందనమాట. ఇంకా పొద్దున్నే లేచేసి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయాను. బయట నుంచే బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేసేసాను. ఎందుకంటే పడుకునేసరికేనే 1 అయిపోయింది. అండ్ ఇంకా రెడీ అయిపోయాను. మా అబ్బాయికి కొద్దిగా ఒంట్లో బాలేదనమాట. దగ్గరలో ఉన్న క్లినిక్‌కి తీసుకెళ్ళాలి అని రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం అరౌండ్ 10:00 అయింది. రైస్ అయితే పెట్టేసాను. ఇంకా ముద్దపప్పు కోసం పప్పు నానబెట్టేసా అనమాట. సో, వాడు రెడీ అయ్యేలోపు క్విక్‌గా మీకు నేను అక్కడి నుంచి ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తాను. ఇవొచ్చేసి కొబ్బరి చిప్పలండి. అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్నున్నాయి. ప్లస్ మేము దగ్గరలో దర్గాలన్నీ చూసామనమాట. సో, అందుకే అక్కడ నేనేం వీడియో చేయడం కుదరలేదు. ఆంధ్ర సైడ్ దర్గాలో కూడా కొబ్బరికాయ కొడతారు. సో, ఇంకా అవన్నీ కూడా తీసుకొనొచ్చాను. అండ్ కారం తీసుకొచ్చానండి. యాక్చువల్‌గా ఇంకెక్కువ తీసుకొద్దాం అనుకున్నా గానీ, మేముంది 2 డేసే బయటికి వెళ్ళడం అసలు కుదరలేదు. అంటే షాపింగ్‌కి బయటికి వెళ్ళడం కుదరలేదు. టైం లేకుండే. ప్లస్ మా అబ్బాయికి కూడా కొద్దిగా బాలేదనమాట. అందుకే ఇంకా లాస్ట్ మూమెంట్‌లో షాప్‌లోంచి తీసుకొచ్చా నేను సాంబార్ కారం. ఎలా ఉంటదో నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైమ్ అనమాట ఇలా షాప్‌లో తీసుకోవడం. ఓకే. 300 గ్రామ్స్ 2 ప్యాకెట్స్ తెచ్చాను. అలానే ఇడ్లీ కారం కూడా తెచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మిర్చి బావుంటాయి గదా! ఈ టైంలో. సో, వాటితో చేస్తారు కాబట్టి తీసుకొచ్చాను. టేస్ట్ అయితే ఇంకా చూడలేదు. ఓపెన్ కూడా చేయలేదు. నేను ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటాయని చెప్తాను. ఇవి రైల్వే స్టేషన్‌లో ఒక గవర్నమెంట్ షాప్ ఉంటది. అక్కడి నుంచి తీసుకున్నా అనమాట. 300 గ్రామ్స్ రూ. 100 అయిందనుకుంటా. సో, ఇంకా తర్వాత పచ్చళ్ళు తీసుకొచ్చాను. ఒకటొచ్చేసి పండు మిరపకాయ పచ్చడి, ఒకటొచ్చేసి టొమాటో పచ్చడి. ఇవి ఇంకా తాలింపు పెట్టలేదు. ఇవి తాలింపు పెట్టాలి. సో, ఇవి గూడా తీసుకొచ్చాను. జస్ట్ ఇంకా అన్‌ప్యాక్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేశా అనమాట. ఇంకా 11 తర్వాత డాక్టర్స్ ఉంటారు కదా అనేసి ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యాహ్నానికైతే పెద్ద వంటేం ప్లాన్ చేయట్లేదు. రైస్ అండ్ ముద్దపప్పు అండ్ కర్డ్ వీటితో మేము తినేస్తాము. మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. మొన్న ఊరెళ్ళే ముందు రోజు వాషింగ్ మిషన్ వాళ్ళు డ్రమ్ చేంజ్ చేయడానికొచ్చారండి. సో, మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఐఎఫ్‌బీ ఒక 5-6 ఇయర్స్ అయింది తీసుకొని. వారంటీ అయితే అయిపోయింది. ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి స్పిన్నింగ్ టైమ్‌లో చాలా హెవీగా తిరుగుతున్నట్లు, సౌండ్ వస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడప్పుడు రబ్బర్ స్మెల్ కూడా వస్తూ ఉంటదనమాట. వెంటనే మేము కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే ఒకళ్ళొచ్చేసి చూసి ఏమన్నారంటే, "మీది వారంటీ అయిపోయింది కదా! ఏఎంసీ తీసుకోండి. ఇయర్లీ 7,000 మీరు కట్టినట్లయితే ఆ ఇయర్‌లో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా గానీ ఫ్రీగా మేము చేసిస్తాము" అన్నారు. మా హస్బెండ్ సడెన్‌గా ఇంకా కట్టేశారనమాట. సరే ఎలాగో డ్రమ్ మార్చాలి కదా అనేసి. బట్ వాళ్ళకి మనం మనీ ముందే ఇచ్చేయడం వల్ల వాళ్ళసలు రానే రాలే ఇన్ని రోజులు. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, చూసి ఎళ్తున్నారు తప్ప డ్రమ్ పట్టుకొని రావట్లేదనమాట. ఇంక మొన్న కాల్ చేసి బాగా గొడవ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రమ్ పట్టుకొనొచ్చారు. ఇప్పుడు డ్రమ్ చూడండి లోపల నుంచి షైనీగా ఉందా, ఎలాంటి ఇష్యూ కనబడట్లేదు. విజిబుల్ ఇష్యూ ఏమీ లేదు. బట్ వాళ్ళు ఒక్కసారి డ్రమ్ ఓపెన్ చేసిన తర్వాత అన్‌బిలీవబుల్ అనమాట. దానికి ఎంత గ్రీజ్ అండ్ మట్టి అవన్నీ పట్టేసి ఉన్నాయంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. సో, అలా అవుతూ ఉంటదండి. మనం ప్రాపర్‌గా రిపేర్ చేయించుకుంటూ ఉండాలి. నా సజెషన్ ఏంటి అంటే ఏఎంసీ తీసుకోవడం వల్ల మాకిది 7,000 పడింది. అండ్ ఏఎంసీ తీసుకోకపోతే అసలు ఎంతవుతది అప్పటికప్పుడు మనీ కడితే అంటే 6,000 అవుతదని చెప్పారనమాట. సో, ఇలాంటి ఇన్స్యూరెన్సెస్ వల్ల నో యూజ్ అనిపిచ్చింది. సో, నా సజెషన్ అయితే అసలు ఈ ఏఎంసీ ఇలాంటివి కట్టకండి. ఏవి రిపేర్ వస్తే అవి డబ్బులిచ్చి చేయించుకోవడం బెటర్ అనమాట. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి వస్తూ కూరగాయలు గూడా తీసుకొనొచ్చాము. ఊరెళ్తున్నాం అనేసి అసలు నేనేమి ఇంట్లో పెట్టుకోలేదు. సర్లే వచ్చిన తర్వాత ఫ్రెష్‌గా తెచ్చుకుందాము అనేసి ఇంక అన్నీ తెచ్చేసుకొని లంచ్ చేసిన తర్వాత నాకింక ఏ పని చేసి ఓపిక లేకుండే అలా పడుకొని కాస్త ఫ్రెండ్స్ చూసాను కొద్దిసేపు. ఈ షో అంటే నాకు చాలా ఇష్టమనమాట. ఇంకెప్పుడు ఏం చూడాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇది పెట్టేసుకుంటాను. చాలా సార్లు చూసాను. అన్ని సీజన్స్ చూసేసాను. బట్ స్టిల్ అలా రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు చూస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ పని స్టార్ట్ చేశానండి. మొత్తం కూడా అన్‌ప్యాకింగ్ చేయాల్సి ఉండే అనమాట. కొంచెం లాండ్రీ అనేది ఇంకా నడుస్తా ఉంటది ఇవాళ, రేపు. 2 రోజులు ఊరెళ్ళినా, 10 రోజులు ఊరెళ్ళినా పని అటు ఇటుగా సేమ్ ఉంటది కదా! నేను మామూలుగానే ఒక పావుగంట అలా కూర్చొని టీవీ చూడడం అంటే చాలా కష్టం అనమాట. ఎంతో ఇష్టమైన షో అయితే తప్ప. అలాంటిది నేను ఒక 4 గంటలు ట్రైన్‌లో అలానే కూర్చొని ఏ పని చేయకుండా ప్రయాణం చేయాలి అంటే నాకైతే బోర్ కొట్టేసిందసలు. చాలా బోర్ అనిపిచ్చింది.
సో ఎందుకో చాలా టైర్డ్‌గా గూడా అనిపించిందనమాట. వెళ్ళడం, రావడం అన్నీ ఇంకా. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను పచ్చడి తాలింపు పెడుతున్నానండి. ముద్దపప్పు ఉంది. కూరగాయలు తెచ్చాను కాబట్టి ఇంకా పొట్లకాయ కర్రీ చేద్దామని అది గూడా కట్ చేసుకున్నాను. పెరుగుంది. ఇవాళైతే అంతా సింపులే ఇంకా. సో, ఇంకా పికిలొచ్చేసి నేను పండు మిరపకాయ పచ్చడి తాలింపు పెట్టాను. ఫస్ట్ మా హస్బెండ్‌కి అది ఎక్కువ ఇష్టం అనమాట. సరే అనేసి ఫస్ట్ అది తాలింపేస్తున్నాను. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. బట్ నేనైతే ఇలా తాలింపు వేస్తా అనమాట. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటాను. చాలామంది పల్లీలు గూడా ఏస్తారు. మా మమ్మీ వాళ్ళ సైడ్ పల్లీలు గూడా ఏస్తారు గానీ, నాకు పర్సనల్‌గా ఎందుకో పల్లీలేస్తే అంత నచ్చట్లేదు ఈ మధ్య. తీపిగా అనిపిస్తుందనమాట. అందుకే నేను పల్లీలు స్కిప్ చేసేసాను. ఏ పికిల్ అయినా సరే నేను ఇలానే తాలింపు వేస్తాను. ఇంకా మెంతి పిండి అనేది ఆల్రెడీ పచ్చడిలో కలుపుతారు గాబట్టి, నేను తాలింపులో మెంతుల్లాంటివేమీ యాడ్ చేయలేదు. నేనసలేమనుకున్నా అంటే, ఇలా ఊరు నుంచి రాగానే ఫస్ట్ డేనే మొత్తం క్లీనప్ చేసేసుకోవాలి, బెడ్‌షీట్స్ చేంజ్ చేసేయాలి, వాక్యూమ్ పెట్టాలి, ఇల్లు తుడిచేసుకోవాలి, అట్లా ఏంటేంటో అనుకున్నా. 1 డేలో అయిపోతదనుకున్నా గానీ, ఏంటో తెలియని నీరసం అనమాట. ఎగ్జాస్షన్ చెప్పాలంటే. సో, ఒకవైపు మా అబ్బాయికి బాలేదు. హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చేసరికే 2:00 అయిపోయింది. ఇంకప్పుడు తినడము, వెజిటబుల్స్ సర్దుకోవడము, అసలు చేయాలనుకున్న పనిలో నేను హాఫ్ కూడా చేయలేకపోయాను. జస్ట్ అలా కెమెరా ఆన్ చేసి చిన్న చిన్న పనులు మాత్రమే చేశా అనమాట. ఆఫ్ కెమెరా అసలు ఒక్క పని కూడా చేయలేదు. జస్ట్ అలా కొద్దిసేపు టీవీ చూసాను. అలానే ఇంకా కొద్దిసేపు పడుకున్నా అనమాట. ఏంటో అలా నిద్రొచ్చేసింది. ముందు రోజంతా తిరగడం అయిందనమాట. అలా తిరిగి, తిరిగి, తిరిగి ఇంటికి రాగానే మళ్ళీ సర్దేసుకొని, మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చేసరికి సో, ఇంకా పచ్చడి చల్లారింది పెట్టేస్తున్నాను. నేను ఈ టైంలో పనెందుకు జేస్తున్నాను అంటే, ఎలాగో వంట అవుతూ ఉంటది గదా! ఆ టైంలోనే డిష్ వాషర్ వేసేసుకోవచ్చు. ఆ టైంలోనే అన్ని పనులు చేసేస్తూ ఉండొచ్చు అన్నట్లు మధ్యాహ్నం అంతా అలా పడుండి, సాయంత్రం పనులు జేస్తున్నాను. సో, ఒక్కోసారి ఇలాంటి లేజీ డేస్ కూడా ఉంటాయి. నిన్న నేను గివ్ అవే వీడియో పెట్టానండి. దాంట్లో మీరు ప్రాపర్‌గా కామెంట్ చేయట్లేదు. సో, మీరు గెలవాలన్న ఉద్దేశ్యంతో నేను మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే అట్‌లీస్ట్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్లయినా పెట్టండి. ఐయామ్ పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే. నేను మీ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అండ్ నేను జూక్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అండ్ అందులో నేను 2 క్వెషన్స్ అడిగాను జూక్ గురించి. ఆ క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ అట్లా ప్రాపర్‌గా కామెంట్ పెట్టారంటే మీరు వినే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, చాలామందికి అర్థమైందో కాలేదో అని డౌటొచ్చింది నాకు. ఎందుకంటే మీరు కామెంట్ పెడుతున్నారు గానీ, గివ్ అవేకి సంబంధించి ఏం మెన్షన్ చేయట్లేదనమాట. సో, మీరు విన్ అవ్వాలి అంటే ప్రాపర్ కామెంట్ పెట్టండి. ఒకవేళ ఆ వీడియో కింద పెట్టలేకపోతే ఈ వీడియో కిందైనా లేదా రేపొచ్చే వీడియో కిందైనా ఏదో ఒక వీడియో కిందైతే కామెంట్ పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు తెలిసిపోతది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేసి మెయిల్స్ వస్తూ ఉంటాయనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కింద కామెంట్ పెడుతూ ఉండండి. ఈ 1 వీక్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. సో, బ్రీఫ్‌గా అదొక్కటి చెప్పాలనుకున్నా. ఎందుకంటే నాకు బ్రాండ్ వాళ్ళు పంపిస్తారనమాట 2 హ్యాండ్ బ్యాగ్స్. సో, మనలో ఇద్దరు తప్పకుండా గెలవాలి అనేసి ఉంది. అందుకే రిమైండ్ చేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆల్రెడీ ఒక లోడ్ వేసేసా అండి ఇందాకే. వాషింగ్ మిషన్ అయిన తర్వాత నేను డిష్ వాషర్ ఏస్తాను. మాకేంటంటే నేను చూపిస్తాను. ఏదో ఒక రోజు నేను ఆ బాల్కనీ ఎలా ఉంది, నేను ఎలా ఒకే ట్యాప్‌తో 2 కనెక్ట్ చేశాను అనేది కూడా చూపిస్తాను. ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పటివరకు మా అబ్బాయికి ఎగ్జామ్స్ అని అవని ఇవని నేను పెద్ద పెద్ద కాన్సెప్ట్ వీడియోస్ పెట్టుకోలేదనమాట. సో, అవి నేను చూపిస్తాను. మాది 2 కూడా ఒకటే ట్యాప్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే నేను 2 మిషన్స్ ఒకేసారి ఆన్ చేయలేను. ఎయిదర్ డిష్ వాషర్ వేసుకోవాలి లేదా వాషింగ్ మిషన్ వేసుకోవాలి. అందుకే జనరల్‌గా నేను వాషింగ్ మిషన్ ఎర్లీ మార్నింగే వేసేస్తాను. ఇంక ఇవాళ అలా కుదరలేదు కాబట్టి ఈవినింగ్ ఒక లోడ్ వేసేసాను. ఇప్పుడే వాషింగ్ మిషన్ అయింది. తర్వాత డిష్ వాషర్ వేసా అనమాట. మళ్ళీ ఒక లోడ్ వాషింగ్ మిషన్‌ది రేపు మార్నింగ్ వేస్తాను అట్లా. ఇంకా ఆ తర్వాత నేను వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను. అసలు లాస్ట్ వీక్ ఏమీ లేకుండే ఇంట్లో. ఇవాళ అన్నీ తెచ్చిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నాకేంటంటే ఇంట్లో గ్రాసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఎప్పుడూ నిండా ఉండాలనమాట. అది నాకొక అబ్సెషన్. నాకేమున్నా లేకున్నా పర్లేదు గానీ ఇంట్లో మాత్రం అన్నీ ఉండాలి. ఇంకా ఈ బెడ్‌షీట్స్ చేంజ్ చేసేదొచ్చేసి పొద్దున్నుంచి పోస్ట్‌పోన్ చేస్తూ చేస్తూ ఫైనల్‌గా ఈవినింగ్ చేంజ్ చేశాను. ఇంకా చేంజ్ చేసి ఆ బెడ్‌షీట్స్ కూడా తీసి పక్కన పెట్టాను. 2 రోజులు ఇంకా లాండ్రీ ఫుల్‌గా నడుస్తూ ఉంటదనమాట. మొన్న ఒక క్వెషన్ వచ్చింది. మీరు వాషింగ్ మిషన్‌లో పట్టాలుంటాయి కదా! మన బయటుండే డోర్ మ్యాట్స్.
ఆ డోర్ మ్యాట్స్ కూడా వేస్తారు. తర్వాత బట్టలు కూడా వేస్తారు కదా! పర్లేదా? క్లీన్‌గానే ఉంటాయా అనేసి. వాషింగ్ మిషన్ చాలా బాగా క్లీన్ చేస్తదండి. అందులో ఏమీ ఇంకా మురికి రిటైన్ అయ్యి ఉండదు. సో, మనం డోర్ మ్యాట్స్ వేసుకోగానే కూడా వేరే లోడ్ వేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ అంత కంఫర్టబుల్‌గా అనిపించకపోతే జస్ట్ ఒక క్లాత్ తీసేసుకొని తుడిచేసుకోండి. రబ్బర్‌ని లోపలున్న డ్రమ్‌ని తుడిచేసుకొని మళ్ళీ నెక్స్ట్ లోడ్ వేసుకోవచ్చు. సో, నా డోర్ మ్యాట్స్ వచ్చేసి ఎలాంటి ఇష్యూ లేదు వాషింగ్ మిషన్‌లో వేసినా గానీ. ఎందుకంటే లోపల రబ్బర్ ఉండదు దానికి. అవి నేను ఐకియా నుంచి తీసుకున్నా అనమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ వీక్ వాటిని వాష్ చేస్తూనే ఉంటాను. సో, ఎలాంటి ఇష్యూ రాలేదు. ఒకవేళ లోపల రబ్బర్ ఉంటే మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఆ రబ్బర్ చిన్న చిన్న పార్టికల్స్ కింద ఉండిపోయి నెక్స్ట్ వేసిన లోడ్‌కి అవి తగులుకుంటూ ఉంటాయన్నమాట. సో, అవి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. బట్ నా వాటికైతే అలాంటి ఇష్యూ ఏమీ లేదు. సో, నేనైతే అన్ని రకాలు ఇందులోనే వేస్తుంటాను. ఒక్కోసారి కిచెన్ టవల్స్ కూడా వేసేస్తాను. ఒక 15 మినిట్స్ లోడ్. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మా బట్టలు కూడా వేస్తుంటాను. ఎప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే రాదు. సో, ఇంకా బెడ్‌షీట్స్ వచ్చేసి రేపు మార్నింగ్ వేస్తాను. ఇంకా ఇది ఉంది కదా! దీన్ని మైసూర్ పప్పు అంటారు. మసూర్ దాల్, ఎర్ర కంది పప్పు అని కూడా అంటారు. దీంతో నేను ఒక ట్యాన్ ప్యాక్ తయారు చేయబోతున్నానండి. రేపటి వ్లాగ్‌లో నేను చూపిస్తాను. పొద్దున్నే లేచి చేద్దాం అనేసి దాన్ని తీసి బయట పెట్టాను. బాగా ట్యాన్ అయిపోయా నేనసలు. సో, రేపు చేస్తానది. తప్పకుండా రేపటి వ్లాగ్ చూడండి. ఇంకా ఈ స్పూన్స్ ఉన్నాయి గదా! ఇవి నేను మామూలుగా ఎలా పెట్టాలో అర్థం గాక ఒక స్టాండ్ కొన్నానండి అమెజాన్‌లో. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. టీది, ఇంకా షుగర్‌ది ప్లస్ కట్లరీ ఇవన్నీ గూడా మార్కెట్ 99 బ్రాండ్‌దే అమెజాన్ నుంచి తెప్పించా నేను. సో, మొన్న నేను ద ఇండస్ వ్యాలీ నుంచి ఈ వుడెన్ కట్లరీ మొత్తం తెప్పించా. కట్లరీ గాదు, స్పూన్స్ అనమాట. స్పాచులాస్. సో, అవన్నీ తెప్పించా నేను. ఇవి వచ్చిన తర్వాత నేను మా డ్రావర్‌లో పెట్టాలని చూస్తే ఇంక అస్సలు స్పేసే లేదు. నా దగ్గర చాలా కుక్‌వేర్ ఉంది. స్పేసే లేదు. సో, ఇంకా ఆలోచిస్తూ ఉన్న వీటిని డిస్‌ప్లేలో కూడా పెట్టాలని ఉంది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉన్నాయి. సరే ఏం చేద్దామా అని చూస్తే ఈ సైజు ఇంట్లో కూడా ఏం లేదు. ఇంట్లో ఏమన్నా ఉన్నా సరే నేను అది యూజ్ చేసేదాన్ని. సరే అనేసి ఇప్పుడు ఇవన్నీ వైట్‌వే కదా! వీటికి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ బ్రాండ్‌లో చూస్తే నాకు ఇది కనిపించింది. అమెజాన్‌లో ఆర్డర్ చేశా అనమాట. నేను లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది పెయిడ్ కొలాబరేషన్ కాదు. నేను ఏవి చూపించినా కానీ ఈవెన్ పెయిడ్ కొలాబరేషన్స్ అయినా కానీ మీకు నచ్చితేనే కొనుక్కోండి. లేదంటే లేదు. జస్ట్ అలా చూపించడం అంతే. ఇదైతే నేనే తీసుకున్నాను. నాకు ఇవి ఇలా డిస్‌ప్లే చేసుకోవాలి అనిపించింది. నచ్చాయి నాకు. ఇవి స్పాచులాస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇంక రోజు యూజ్ చేయబోతున్నాను. ఇంక ఇవన్నీ ఇలా సెట్‌లా ఉన్నాయి కదా అని తెప్పించా. ఐ థింక్ ఇవి 399 ఆర్ 499 అయింది. ఈ స్టాండ్ వచ్చేసి. సో, ఒకసారి చూసుకోండి. నాకైతే ప్రాపర్‌గా ఇవన్నీ ఒక సెట్ లాగా అయ్యాయి అనిపించిందనమాట. సో, ఓకే అండి. అది ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మోటివేట్ చేస్తూ ఉండండి. మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి ఇంకో కొత్త వ్లాగ్‌తో మీ ముందుంటాను. టేక్ కేర్. బాయ్.